హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఒంగోలు రైల్వే స్టేషన్కి వచ్చాము. ఎందుకు బుకింగ్ కౌంటర్, బుకింగ్ కార్యాలయం అంట. వచ్చేసి డిస్ప్లే ఇచ్చాడు ఇక్కడ ట్రైన్స్. మన ట్రైన్ వచ్చేసి 12615 మన ట్రైను. రైట్ టైం వచ్చి 10:30కి, ఒక అరగంట లేట్గా ఇచ్చారు. చూద్దాం నేను ఎందుకు వచ్చింది అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. నా పేరు గోనుగొండ బ్రహ్మ, మీరు చూస్తున్నారు హ్యాపీ లైఫ్ గురు ఛానల్. ఈరోజు మనం ఒంగోలు రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఎందుకున్నాం? పని లేకనా? కాదు. ఎందుకంటే మనం మనాలి ట్రిప్ వేసాం. మనాలి ట్రిప్ ఈ చలికాలంలో వేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించా. రోజు యూట్యూబ్లో వీడియోలు చూసా. మంచు విపరీతంగా కురుస్తుంది. చలికి -10 డిగ్రీలు అంటున్నారు. మనం ఎప్పుడు పోలా, సినిమాల్లో చుట్టం తప్పితే ఎప్పుడు కూడా మనాలి కానీ ఇలాంటి మంచు ప్రదేశాల్లో ఎప్పుడు తిరిగింది లేదు. సరే, కొత్త అనుభవం చూద్దాంలే అని చెప్పేసి, ఇదిగో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. మనం ఆడికంటే అంటాడు, వద్దని చెప్పడు, డబ్బులు అయిపోతాయని చెప్పడు, ఏం చెప్పడు. ఆడికి వెళ్దామంటే సరే పా అంటాడు. సరే అదే పని అని చెప్పేసి టికెట్లు బుక్ చేసాము. ఇదిగో ఇప్పుడు జీటీ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఒంగోలు రైల్వే స్టేషన్లో. అదేందో భయ్యా, మరి నేను ఎప్పుడు వస్తే అప్పుడు ట్రైన్ గంట లేట్ అయ్యిద్ది. ఎందుకన్నా మరి మన అదృష్టమో అది ఏంటో కానీ నాకు తెలియదు. సరే ఎనీహౌ వచ్చాము, టికెట్లు బుక్ చేసుకున్నాం. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకోలేం కదా, గంట ట్రైన్ వేస్ట్ అయిందని. గంట ట్రైన్ లేట్ అయిందని చెప్పి ట్రైన్ టికెట్లు వేస్ట్ చేయలేను కాబట్టి స్టేషన్లో పడి కునుగుపాట్లు పడుతున్నాను. ఒక పక్క ఏమో దోమలు కొడతా ఉన్నాయి. సరే ఆల్అవుట్ తెచ్చుకుందామంటే బయట ఏమో 50 రూపాయలు దాన్ని 70 రూపాయలు చెప్తున్నారు. సరేలే గంటే కదా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. చూద్దాం ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడు లటక్కన ఎక్కేసి ముసుగుదాన్ని పడుకొని రేపు ఢిల్లీలో దిగుతాను. రేపు కూడా కాదు, రేపంతా మనం ట్రైన్లోనే ఉంటాము. కావాల్సినంతసేపు మాట్లాడుకుందాము. మనాలి గురించి కొంచెం ముందుగా తెలుసుకుందాం. నేను ఏం వీడియోలు చూశాను, అక్కడ ఏం జరుగుతుందో మీ అందరితోటి రేపంతా ట్రైన్ జర్నీలో ఖాళీగా ఉంటాం కాబట్టి మీతోటి నా మనోభావాలు పంచుకుంటాను. మీరు అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయండి. మనకి అసలే వాచ్ టైం చాలా కావాలి ఫ్రెండ్స్. ఛానల్ పెట్టిందేమో 2013లో, వీడియోలు తీస్తుందేమో 2025లో. కాబట్టి మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరూ అభిమానాలు బాగుండాలని చెప్పేసి కొత్త ఫోన్ కొన్నాను 32,000 పెట్టి ఆన్లైన్లో. వాడు అమెజాన్ సేల్లో ఆఫర్ ఇస్తాడనుకుంటే వాడు ఆఫర్ ఇవ్వకుండా ముందేమో రేటు తగ్గించాడు. ఆఫర్లో 34,000 పెట్టాడు, నాకు 2,000 బొక్క. కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ ఈ వీడియోలన్నీ చూసి నాకు మంచి వాచ్ టైం ఇచ్చి 30,000 ఒక నెలలో కాకపోయినా కనీసం ఒక 2-3 నెలల్లో రికవర్ అయ్యేటట్టుగా ఆశీర్వదించాలని మన వ్యూవర్స్ని, ఈ వీడియో చూసే వాళ్ళందరినీ కూడా బలంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది. లోపలికి ఎక్కిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. సక్సెస్ఫుల్గా మన బెర్త్కి వచ్చేసామండి. మనకు వచ్చేసి సైడ్ అప్పర్ బెర్త్ ఇచ్చాడు. ట్రైన్ అందరూ కూడా నిద్రపోతున్నారు. అంతా కంఫర్ట్గా ఉంది, కానీ చలి మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. ట్రైన్ అయితే ఒక గంట లేటుగా వచ్చింది. సరే టైం అయితే 12 అయిపోయింది. ఇంకా పడుకుంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్, గుడ్ నైట్. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ లైఫ్ గురు.